అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ సాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, కోల్కతా, కేరళ, యావత్ ఇండియానే వణికించింది ఈ ఘటన. సింజిత అనే అమ్మాయి అరెస్ట్ అయింది. ఎవరు ఈ సింజిత అనే అమ్మాయి? ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ ఈ అమ్మాయి. దీపక్ 41 ఇయర్స్. ఆ వ్యక్తి ఆన్లైన్లో ఒక వీడియో చూసి షేమ్గా ఫీల్ అయ్యి చనిపోయాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆయన తప్పు చేశాడా లేదని సమయం సందర్భం చెప్తుంది. లీగల్ ప్రొసీజర్ అయ్యాక కానీ తెలియదు ఆయన తప్పు చేశాడా లేదని. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరే సింజిత. కానీ ఇంత ఫాస్ట్గా వస్తుందని అనుకోలేదు రిజల్ట్. కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతానికైతే ఆ అమ్మాయిని. ముందు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇంటర్నెట్లో ఉండే ప్రెజెన్స్ మొత్తం కూడా తీసేసింది. ఇన్స్టాగ్రామ్ ఇంకా అన్ని ప్రొఫైల్స్ కూడా డిలీట్ చేసింది. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వెతికినా కనిపించలేదు. మొత్తానికి పెద్ద సెర్చ్ ఆపరేషనే నడిచింది. మొత్తానికి 21 జనవరి వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో దొరికింది. పోలీసులు తీసుకెళ్లారు, కోర్టు ముందు నిలబెట్టారు, 14 days రిమాండ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ అమ్మాయి జైల్లో ఉంది. డ్యూ ప్రాసెస్ మొదలవబోతుంది. ప్రజెంట్ మన చేతిలో ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో ఏది వీడియో తీసి పెట్టినా, పోస్ట్ చేసినా దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం కావట్లేదు మీకు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సోషల్ మీడియా ఉండేది క్వశ్చన్ చేయడానికి మాత్రమే, జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదు. మన వల్ల ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి. అది అందరికీ లీగల్గా కానీ పోలీస్ వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలి మనం చేసే ఇంపాక్ట్. 41 సంవత్సరాల అబ్బాయి, ఆయన ఏదో గుట్టుగా ఉద్యోగం చేసుకునే వ్యక్తి. సోషల్ మీడియా అలాంటివి ఏం లేదు. ఆ అమ్మాయి అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈయనకి పేరెంట్స్ ఉన్నారు, గుట్టుగా బతుకుతా ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటూ. పెళ్ళయింది, డివోర్స్ అయిపోయింది, 1 year అయిపోయింది. ఇదంతా జరిగి కూడా తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్కి, హ్యూమన్ రైట్స్కి, కోర్ట్స్ దగ్గరికి అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. సార్, మా అబ్బాయి మీద ఒక్క FIR కూడా లేదు, అది ఆడపిల్లని ఇబ్బంది పెట్టినట్లు అసలు మేమే ఊహించుకోలేకపోతున్నాము. ఆ అమ్మాయి తప్పు చేస్తే ఖచ్చితంగా దయించి ఆ అమ్మాయిని పట్టుకోండి అని కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఆయన కావాలని చనిపోయారా, లేదంటే ఆ మైండ్ సెట్కి లోనై చనిపోయాడా, లేదంటే అమ్మాయి చేసిన తప్ప, అబ్బాయి చేసిన తప్ప? అసలు ఒక బస్సులో తీసిన వీడియో, అది కోజికోడ్ ప్లేస్కి వెళ్తూ ఉంది. అది ఈయన టెక్స్టైల్ కంపెనీలో పనిచేయడం వల్ల డైలీ అదే బస్ ఎక్కుతారు. ఈ దీపక్ అనే వ్యక్తి, మీరు బాగా చూస్తే ఆ వీడియో కట్ చేసి ఉంది. ముందు వెనుక ఏం జరిగిందో మనకి తెలియదు, మీకు తెలియదు. మనం జడ్జిమెంట్ కూడా ఇవ్వకూడదు ఏది చూడకుండా. ఏదైతే మధ్యలో ఉందో అది కట్ చేసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అయింది. 20 లక్షల వ్యూస్ వచ్చాయి. బాగా సోషల్ మీడియాలోని బజ్ క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో అందులో 3 రకాల కామెంట్స్ కూడా నేను చూడడం జరిగింది. వీడియో కిందే 3 కామెంట్స్ వచ్చింది. ఆ 3 కామెంట్స్, మొదటిది అమ్మాయి చేసింది కరెక్ట్, అబ్బాయి చేసింది తప్పు అనేది ఒకటి. ఇంకొకటి అమ్మాయి ఓవర్గా రియాక్ట్ అయింది, అబ్బాయి తప్పేం చేయలేదు అనేసి ఇంకొకటి అమ్మాయి వ్యూస్ కోసం ఇది చేసింది, అందుకే దీపక్ అనే వ్యక్తి చనిపోయాడని. ఇక్కడ 3 కామెంట్స్ కూడా నేను మొత్తం కామెంట్స్ చూస్తే అక్కడ 3 కామెంట్స్ ముఖ్యంగా కనిపించింది. దీని తర్వాత దీపక్ అనే వ్యక్తి ఇంటికెళ్ళి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. పేరెంట్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, మెసేజెస్ వస్తూ ఉన్నాయి, అందరూ అడుగుతూ ఉన్నారు. చాలా వైరల్ అయిపోయింది కంటెంట్. కొంచెం గుట్టుగా బ్రతికే వ్యక్తి సెన్సిటివ్ అయిపోయాడు, చివరికి చనిపోయాడు. మళ్ళీ చెప్తా ఉన్నా, బస్సులో ఏం జరిగిందో మీకు తెలీదు, నాకు తెలీదు. నాకు తెలిసింది, నా దృష్టికి వచ్చింది, మా టీం రీసెర్చ్ ద్వారా చెప్పింది నేను మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ నేను జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను లేను. కానీ ఇవాళ ఒక పోలీస్ స్టేషన్లో లేదా కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఆయన చనిపోయాడు. 10,000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఆ యూట్యూబర్ అమ్మాయి. సో సబ్స్క్రైబర్స్ కోసమే ఇలా చేసిందంటూ కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇష్యూస్ అంతా జరిగినాక ఆ అమ్మాయి బయట వచ్చి 2 వీడియోస్ రిలీజ్ చేసింది. సో వీడియో నెంబర్ 1, నా తప్పేం లేదు, నాకు జరిగిన అన్యాయం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను. ఆయన ప్రాణాలు తీసుకుంటాడని నాకు ఎలా తెలుస్తుంది? తప్పు జరిగితే తప్పని చెప్పడం కూడా తప్పేనా అంటూ కూడా అమ్మాయి మాట్లాడుతూ ఉంది. సో ఇంకో వీడియో కూడా నేను చూడడం జరిగింది. ఆయన ప్రాణాలు తీసుకుంటాడని నాకెలా తెలుస్తుంది? నేను ఇంకా ఇప్పుడు కూడా ఆ స్టాండ్ మీదే ఉన్నాను. రేపు పొద్దున ఇలాంటి తప్పు జరగకూడదు అనేసి నేను సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టానని చెప్తా ఉంది. ఇదంతా వైరల్ అయ్యేసరికి కేరళలో మాత్రమే కాదు, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా మొత్తం మాట్లాడుకుంటా ఉంది. ఇది పోలీసులు కూడా వెంటనే తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని లుకౌట్ నోటీసులు జారీ చేశారు. FIR అవగానే సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం కూడా డౌన్ చేసింది ఆ అమ్మాయి. లుకౌట్ నోటీసులు టీవీలో చూడగానే ఆ అమ్మాయి ఇంట్లో లేదు, వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నింది. సో అక్కడ కూడా ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తూ ఉంది. తప్పు లేనప్పుడు మీరు ఎందుకు దాక్కోవడం అని కూడా ఒక సైడ్ వినిపిస్తూ ఉంటే, ఇన్ఫ్యాక్ట్ దీపక్ బ్రతుకున్నప్పుడు కూడా
ఒక మాట అన్నారంట, నేను ఏ తప్పు చేయలేదు, మీరే వీడియో చూడండి, తను కట్ చేసి పెట్టినా కూడా ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదు, అలాంటప్పుడు నన్ను దోషిగా నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ఈ బాధ తట్టుకోలేక ఆయన చనిపోయారు. ఇక్కడ ఎవరి సైడ్ తప్పు అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది 1 month కావచ్చు, 6 months కావచ్చు, 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, మనం చెప్పలేం. సో మనందరికీ ఒక ఆలోచన వస్తుంది, ఇంత డిలే అవసరమా? తప్పు జరిగింది, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. సో తప్పు జరిగింది కదా, అమ్మాయి కంప్లైంట్ పెట్టింది కదా, సో ఆ వీడియోలో తెలుస్తోంది కదా, ఎత్తి లోపల వేసేయండి, సో శిక్ష వేసేయండి, సరిపోతుంది అని చాలామంది కూడా అంటా ఉన్నారు. మీ కోపం ఎలా వచ్చింది? ఆ వీడియోలో సమ్ బ్యాడ్ టచ్ ఏదో జరిగితే అలా ఆ వీడియో చూసి సో అమ్మాయికి అన్యాయం జరిగింది, అబ్బాయికి శిక్ష పడాలని చెప్పి ఆ తరపున వచ్చింది మీకు కోపం. కానీ ఇక్కడ తప్పు చేశాడా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు ఊరికే నిర్ణయాలు తీసుకో, వాళ్ళ సైడ్ నుంచి మొత్తం ఎంక్వైరీస్ మొత్తం జరిగినాక వాళ్ళ నిర్ణయం అనేది చెప్తుంది. చిన్న ఎగ్జాంపుల్, విజయ్ గారిది కరూర్ ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? అక్టోబర్లో జరిగితే జనవరిలో ఉన్నాం ఇంకా మనం. సో ఛార్జ్ షీట్ కూడా ఇంకా ఫైల్ అవ్వలేదు. 42 మంది ప్రాణాలు వదిలేశారు. ఆ రోజు 42 మంది చనిపోయారని చెప్పి ఫాస్ట్గా కేసు క్లోజ్ చేయాలని ఎవరిని పడితే వాళ్ళని వేలు చూపించి లోపల వేయేస్తే ఎలా? ఇది మళ్ళీ జరగకూడదు అంటే అసలు నేరస్తుల్ని బయటికి లాగి వాళ్ళకి వేయాల్సిన శిక్ష వేయాలి కదా. అదే చేస్తుంది ఇప్పుడు సిబిఐ. అలాంటి కేసే ఈ దీపక్ కేసు కూడా. కానీ ఇక్కడ జరిగిన తప్పేంటంటే, దీపక్ కేసు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లే బదులు సోషల్ మీడియాలో పెట్టడం, ప్లస్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవాళ పోలీసులకి దొరికింది. ఆమెను తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అవుతాయి, తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి జడ్జి ముందు నిలబెడతారు, వాదోపవాదాలు జరుగుతాయి. ఆ అమ్మాయి తరపున ఒక లాయర్ ఉంటారు, వీళ్ళ తరపున ఒక లాయర్ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇక్కడ ఒకటి ఉంది, అందులో ఏముందో మనకి తెలియదు. ఇప్పుడు అందరి కళ్ళు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ మీద ఉన్నాయి. ఒక స్టేట్మెంట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నేను వెళ్ళి కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఒక వీడియోలో చెప్పింది. కానీ బస్సులో డ్రైవరు, కండక్టర్, పోలీసులు కానీ వాళ్ళు ఎవరు చెప్పట్లే. కంప్లైంట్ మాకు చేసిందని కూడా ఎవరు బయట చెప్పట్లే. ఆ వ్యక్తి బస్సు ఎక్కినప్పటి నుండి అలానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. నేను చూసి తట్టుకోలేక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాను అని చెప్తా ఉంది. ఆ అమ్మాయి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దేనికి సమాధానం? సీసీటీవీయే సమాధానం చెప్పాలి దీనికంతా. ఇప్పుడు ఆ సీసీటీవీ కూడా పోలీస్ అండర్లో ఉంది. అది ఏదైనా మన వీడియో తీసి బయట పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో మన ప్రణయం లేకుండా మీ పైన ఏదైనా వీడియో వస్తే వెంటనే మీరు బాధపడకండి, పర్వాలేదు, ఏదైతే అదైనా చూసుకుందాం. ఇది కర్మభూమి, ఇది సమాధానం ఉంటుంది, దీనికి ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. ఇది కర్మభూమి, దానికి ప్రాణాలు తీసుకోవడం అంటే కరెక్ట్ కాదు. సో దీని గురించి ఏ అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా నా సైడ్ నుంచి మీకు వీడియో అనేది ఒకటి వస్తుంది. సో అఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి, పోలీసుల నుంచి వచ్చే సమాధానం ఖచ్చితంగా మీ ముందు పెడతాను. సో మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.